వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా మంది కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మరి ఆ టైంలో ఆల్కహాల్ తీసుకుంటే ఏం జరుగుతుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ కుమార్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ ఆల్కహాల్ అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ వెరీ కామన్. టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది? ఆల్కహాల్ తీసుకొని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదా కాదా? ఆల్కహాల్ తీసుకుంటే ఓవరాల్గా మన బాడీలో ఏం జరుగుతుంది? ఆల్కహాల్ అనేది కాంపోజిషన్ ఇస్ ఇథనాల్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్, బట్ స్టిల్ పీపుల్ క్వశ్చన్ ద డాక్టర్, సార్ తీసుకుంటే మంచిదా అని. నువ్వే చెప్పమ్మా మంచిదా కాదా అని చెప్పేసి పలకరు. ఏమో సార్ తెలియదు అంట. బట్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ గుడ్, దే సర్వ్ టు హస్బెండ్స్ అండ్ ఇన్ ఫ్యూ హౌసెస్ ఈవెన్ లేడీస్ ఆల్సో సీట్ ఆచారం అంటారు. ఆచారం ఎక్కడ ఉండదు, మనం చేసుకునే ఆచారం విచ్ ఈస్ బ్యాడ్, విచ్ ఈస్ వర్స్. There is nothing good from the alcohol. There is nothing at all good from alcohol. Unless and if you take in a moderate, very moderate wine, you can say is good. Because the natural extract from the grapes, white wine or red wine is good. Only that, nothing else. So thinking that everybody takes wine, whiskey, beer, vodka, which is not suggestible at all. Overall, ethanol abuse is becoming a lot. It should not be there, which harms your body, even the short run or the long run. Yes, అయితే డాక్టర్ గారు టాబ్లెట్స్ వాడతారు, ఆల్కహాల్ తీసుకుంటారు, ఏం జరుగుతుంది అసలు? అప్పుడు జనరల్గా మేము టాబ్లెట్స్ వాటర్ వేడి వాటర్తో తీసుకుంటే ల్యూక్ వామ్ వాటర్ అలాంటివి తీసుకుంటేనే మర్చిపోయి భయపడుతూ ఉంటాము. సో అసలు ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ పూటకి స్కిప్ చేసేదే మేలు. ప్రొవైడెడ్ డయాబెటీస్ ఉంది, హై షుగర్స్ ఉన్నాయి, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బియాండ్ 250 or 300, ఆ టైంలో తీసుకోవద్దు అని అనము. బట్ గివ్ గ్యాప్. You take moderate amount of alcohol, give gap for 2 or 3 hours like that, then you can take it. Excess alcohol తీసుకొని is not suggestible. Yes. Any medication, even for the Dolo or paracetamol also, any medication with the alcohol, because the drug interaction which harms the body. Okay. You give the time gap and then you can take after 2 or 3 hours, because that by that time the alcohol it goes out of the intestinal tract and slowly reach out the kidneys. Take plenty of water and then you can take it. Okay. Not along with alcohol. ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎస్, చాలా మంది కూడా ఈ ఆల్కహాల్ తీసుకోగానే హెడేక్ వస్తుందని చెప్తూ ఉంటారు. అది ఎందుకు డాక్టర్ గారు? Alcohol itself is like a sedative, some sort of sedation. మత్తు కోసమే వెళ్తారు. సో ఆ మజా, which all depends again the amount of alcohol you take. In mild quantities, once in a 2 weeks or once in a month, doesn't harm. Binge alcohol antam, పొద్దు నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటాడు. సో దట్స్ binge alcohol intake. సో విత్ దట్ డెఫినెట్లీ హెడేక్స్ వస్తాయి, ఇరిటేషన్ వస్తుంది, స్లీప్లెస్ అవుతారు, ట్రెమర్స్, యూ గెట్ ద బాడీ ట్రెమర్స్, ఇన్స్టెబిలిటీ, గైట్ మూమెంట్. గైట్ అంటే నడక తడబడ్డము, మాట తడబడ్డము, అవన్నీ జరుగుతాయి. నాట్ ఓన్లీ హెడేక్, you do get all sort of symptoms when you take binge alcohol. Mild quantities, that should not harm. Mild in the sense like once in 2 weeks or 3 weeks like that, it should not harm. Yes. You should take proper food also after taking alcohol, if you suppose. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. Yeah. సో అసలు తీసుకోవడం మంచిది కాదు. టాబ్లెట్స్ వాడే వాళ్ళు అప్పుడే స్కిప్ చేస్తే మంచిది. అప్పుడే స్కిప్ చేయడం అంటే బింజ్ ఆల్కహాల్ తీసుకుని ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు స్కిప్ చేయొచ్చు. యూ టేకింగ్ గుడ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ యూ గివ్ గుడ్ గ్యాప్ ఫర్ 2 or 3 hours, then you can have it. జనరల్గా అసలు దీని గురించి అసలు ప్రెడిక్ట్ మనం చేయలేము. తీసుకోవచ్చా, ఒక గంట తర్వాత తీసుకోవచ్చా, గంట అసలు ఇలాంటి ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోకపోవడమే మంచిది. ఈ డయాబెటీస్, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు. ఇట్ డబుల్స్ యువర్ రిస్క్స్. కిడ్నీల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎలా డాక్టర్ గారు? Not only in the kidneys, overall the heart and brain and the blood vessels. It harms mainly exactly in the liver. Liver is the main vital organ in the body, which helps in the digestion of your body. Liver అనేది డ్యామేజ్ అయినప్పుడు సో డైజెషన్ ప్రాసెస్ టోటల్లీ పోతుంది. సో ద టాక్సిక్ products which you are getting from the food, so it doesn't get eliminated, it accumulates in the body. సో ఇంటాక్సికేషన్ అయిపోతుంది. ఇంటాక్సికేషన్ అయిపోయి ఇట్ హార్మ్స్ యువర్ బాడీ. సో లివర్ హెల్ప్స్ ఫర్ ద బ్లడ్ ప్రొడక్షన్, డైజెషన్, ఓవరాల్ వెల్ బీయింగ్, మెనీ appetite improvement,
So if the liver gets damaged, the whole system will get disturbed. Not only in the liver, high blood cholesterol increases, blood pressure increases, diabetes, aggravation of the sugar levels. హార్ట్ ఇష్యూస్ కూడా ఈ ఆల్కహాల్ ఇంటేక్ A ఎక్కువ lot, ఉన్న a వల్ల lot. వస్తుంది. Alcohol associated with the smoking, much more dangerous. Many people say, sir, I don't smoke, but I smoke only when I take alcohol. How many you smoke? A pack or two. How frequent you drink? 2 days once. That's it. He's a regular smoker. Yes. He's a regular smoker. By way, he says like, I'm not a smoker. But he says again, yeah, I do take only when I alcohol. When do you take alcohol? Very frequently. They cover themselves as if they don't. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఉండి మెడికేషన్ తీసుకుంటూ సో అసలు ఫాలోఅప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది. ఇయర్స్ ఒకటే మెడికేషన్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? Medication taking on themselves with proper monitoring. Monitoring is important. BP undi. If he's maintaining the blood pressure levels in the normal range, below 140/80, above 110/80, it's good. But you should consult the doctor. Why I say, you do take your control, your blood pressure is controlled and your sugars are controlled. With that, few may get the symptoms, minor symptoms like numbness అంటాం, చేతులు కాళ్ళు ముద్దుబారటం అంటాం, తిమ్మిర్లు అంటాం. సో అవి వాళ్ళకి తెలియదు, అయ్యో ఏజ్ వల్ల వచ్చిందిలేండి, లేకపోతే సరిగ్గా తినట్లేదు అనుకుంటాం. బట్ సమ్ సార్ట్ ఆఫ్ పెరిఫరల్ న్యూరోపతి విసే ఇన్ డయాబెటీస్ పేషెంట్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్. వాళ్ళు డిటెక్ట్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డ్యామేజ్ ఆఫ్ ద ఎండ్ ఆర్గన్స్. ఇప్పుడు చాలామందికి కాళ్ళకి చేతులకి పుండ్లు అవుతూ ఉంటాయి, యాంపిటేషన్ జరుగుతూ ఉంటాయి, తీసేస్తూ ఉంటాం. వై? బికాస్ ఆఫ్ దిస్ న్యూరోపతి సిమ్టమ్స్. అవన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు పేషెంట్స్ వాళ్ళంతకు వాళ్ళు. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అగైన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి once in 6 months లైక్ దట్. రెగ్యులర్ ఈసీజీ తీసుకోవటం, హార్ట్ స్టేటస్ గురించి కనుక్కోవడానికి, సమ్ స్మాల్ బ్లడ్ టెస్ట్ టు సీ వెదర్ హిస్ కిడ్నీ ఫంక్షన్ ఇస్ గుడ్ ఆర్ నాట్. Small blood tests, if you get it done under the supervision of the doctor, they are safe. లాంగ్ టర్మ్ అసలు రాకుండా పోవడం ఉండడం మంచిది కాదు. చాలామంది ఐదర్ ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేకను, అప్రోచబిలిటీ లేకను, డాక్టర్ అందుబాటులో లేకను, లేకపోతే నెగ్లిజెన్స్, అడామెంటస్ కావచ్చు. దే ఆర్ మెనీ ఇష్యూస్ వై దే కాంట్ కమ్. సో దట్ ఈస్ నాట్ గుడ్. అట్లీస్ట్ 3 or 4 months they should visit a doctor. 3 or 4 months, once in like 3 or 4 times in a year. They go to movie every weekend, but they don't come to doctor for every 3 to 4 months. Yes, ఇంకో కంప్లైంట్ కూడా ఉంటుంది డాక్టర్ గారు. జనరల్ గా డాక్టర్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఇష్యూతో వెళ్తే, సో ఇన్ ద సెన్స్ బీపీ పెరుగుతుంది, ఇలా డయాబెటీస్ డిటెక్ట్ అయింది, ఇలా వెళ్తే మొత్తం టోటల్ బాడీ చెకప్ అనేది మీరు రాస్తూ ఉంటారని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. టెస్ట్లు అనేవి ఎక్కువ రాస్తూ ఉంటారని, అది ఎందుకు? It all depends on the patient's complaints. When they complain more, the doctor writes health checkup. When there are any complaints, when there's no complaints, being old age, again old age వాళ్ళకి హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది. Beyond 40, nowadays old age means like not like 60, it's beyond 40 only. Beyond 40 only nowadays the health is deteriorating, all because of the sedentary lifestyle, again with the early detection of the blood pressure, cholesterol, obesity, all because of that. What happens is when he won't be having any symptoms like cholesterol, increase in lipids, cholesterol levels, there is no symptoms. సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో బాడీలో సో స్లోగా బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది అథెరోస్క్లెరోసిస్ అయిపోయి ఎప్పుడొస్తే సడన్గా హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, చేయి కాలు పడిపోవడం జరుగుతాయి. అవన్నీ ఎప్పుడు డిటెక్ట్ అవుతాయి? when you undergo that master health checkups like that. Yes, that is the main advantage for the people. Not everyone writes. We select the patients, for those only we write. Some patients they do come and ask, for them we write. ఈ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ అవసరం అంటారు? Not for all. Not for all. For old age, I say yes. For pregnant females, yes. For children getting sick frequently, yes. And for adults also, they sick more a lot. Even 30 or 40 years, they travel a lot. They become sick. They become weak always. For them, we advise. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో జనరల్గానే ఆల్కహాల్ ఇంటేక్ అనేది అసలు మంచిది కాదు. సో ఈ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు తీసుకోకపోవడం ఇంకా మంచిది. సో దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటే వచ్చే అనర్థాలన్నీ ఇన్ని కావు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.